ముందుగా ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మహాకవి బమ్మెర పోతనగారు రచించిన సుప్రసిద్ధ పద్యమైన కారే రాజులు అనే ఒక అద్భుతమైన రహస్య కట్టడాన్ని తెలవబోతున్నాం. నేను చదువుతాను వినండి. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట గట్టుకోని పోవం జాలిరే భూమిపై పేరైనం గలదే. అబ్బా, ఆ పదాలు వింటుంటేనే ఒక తెలియని రోమాంచితమైన భావన కలుగుతుంది. అవును కదా. ఇక మిగతా భాగం శిబి ప్రముఖులున్ బ్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరేయి కాలమున్ భార్గవ. అద్భుతం. కానిక్కడ నాకొక సందేహం ఉందండి. దీన్ని మీరు భాగవతంలోని వామనావతార ఘట్టంలో ఉంది అని అన్నారు. అవును. అంటే రాక్షసరాజైన బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలదానం చేయడానికి సిద్ధపడినప్పుడు గురువైన శుక్రాచార్యుడు వద్దని వాదిస్తాడు. అప్పుడు బలి చెప్పిన సమాధానం ఇది కదా? అవునండి, అక్షరాలా అదే సందర్భం. ఆ శుక్రాచార్యుడిని భృగువంశానికి చెందినవాడు కాబట్టి భార్గవుడు అని కూడా అంటారు. పద్యం చివరలో భార్గవ అని సంబోధించింది అందుకే. ఓహో, అర్థమైంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రతి పదార్థాన్ని వరుసక్రమంలో చూద్దాం. తప్పకుండా. మొదటగా పద్యం చివరలో ఉన్న సంబోధన తీసుకుందాం. భార్గవ అంటే ఓ శుక్రాచార్య, ఆయన భృగుమహర్షి వంశంలో పుట్టినవాడు. వంశగౌరవాన్ని గుర్తుచేస్తూ ఎంతో మర్యాదగా పిలుస్తున్నాడు బలి. అవును. తర్వాత మొదటి పాదానికి వస్తే రాజులు ప్లస్ కారే. ఇక్కడ బలి ఒక పవర్ఫుల్ ప్రశ్న వేస్తున్నాడు. ఆచార్య, గతంలో ఎంతోమంది రాజులు కాలేదా? ఈ భూమిని పాలించలేదా అని. తర్వాత రాజ్యముల్ ప్లస్ కలుగవే అంటే వారికి ఎన్నో విశాలమైన రాజ్యాలు లేవా? ఖచ్చితంగా ఉండేవి కదా అని అర్థం. నిజమే. ఆ తర్వాత గర్వ ప్లస్ ఉన్నతిన్ అంటే ఆ రాజ్యాలు అధికారంతో వారు మిక్కిలి గర్వాన్ని అహంకారాన్ని పొందరే అంటే పొందలేదా, విర్రవీగలేదా అని అడుగుతున్నాడు. అబ్బా, ఆ ప్రశ్నల్లోనే ఒక నిజం దాగి ఉంది. అవునండి, అలా విర్రవీగిన వారి గురించి ఇప్పుడు అసలైన ప్రశ్న వేస్తున్నాడు. వారేరి అంటే వారందరిప్పుడు ఏరి ఎక్కడ ఉన్నారు? సిరిన్ అంటే తాము సంపాదించిన ఆ అపారమైన సంపదను అంతటినీ మూటగట్టుకుని ఒక మూటగా కట్టుకుని పోవన్ ప్లస్ చాలిరే తమ వెంట అంటే చనిపోయేటప్పుడు తమతో పాటు తీసుకుపోగలిగారా? లేదు కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఒక పదం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోందండి. మూటగట్టుకొని అనే పదం. ఒక గొప్ప కావ్యం, అందులోనూ సంస్కృత పదాల ప్రభావం ఉన్న పద్యం. అవును. అందులో బలిచక్రవర్తి లాంటి ఒక మహాచక్రవర్తి సంపదను మూటగట్టుకొని అని ఒక అచ్చమైన పల్లెటూరి మాటను వాడటమేమిటి? పోతనగారు ఇంత సింపుల్ పదాన్ని ఎందుకు వాడారు అంటారు? ఎంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకున్నారో మీరు. పోతనగారి కవిత్వంలో ఉన్న అస్సలైన మ్యాజిక్ ఇదేనండి. అలాగా? అవును. ఏంటంటే వేదాంతమనేది సామాన్యుడికి కూడా అర్థం కావాలి. కేవలం పండితులకు మాత్రమే తెలిసే కఠినమైన పదాలు వాడితే అందులోని భావం గుండెలకు చేరదు. ఏవండి, సంపదని ఎవరైనా మూటగట్టుకుపోతారా అనేది మన ఇళ్లల్లో పల్లెల్లో సాధారణంగా మాట్లాడుకునే మాట. అవును, పెద్దవాళ్ళెప్పుడు అంటుంటారు కదా. ఆ మాటను బలిచక్రవర్తి నోటివెంట పలికించడం ద్వారా సార్వజనీనమైన ఒక సత్యాన్ని మన కళ్ల ముందు నిలబెట్టారు పోతనగారు. భూమిపైన్ అంటే ఈ భూమి మీద పేరు ప్లస్ ఐనన్ కలదే. వారి పేరైనా మిగిలి ఉన్నదా? లేదు. ఆ అహంకారుల పేర్లు ఎవ్వరికీ గుర్తులేవు. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు అసలైన మలుపిక్కడే ఉంది. శిబి ప్రముఖులున్. కాని శిబి చక్రవర్తి వంటి గొప్ప గొప్పవారు పీతిన్ అంటే చాలా సంతోషంతో యశః కాములై కేవలం కీర్తిని మాత్రమే కోరుకున్నవారై కోర్కులు ఏరే తమ దగ్గరకొచ్చి అడిగిన వారి కోరికలను తీర్చలేదా? ప్రాణాలకు తెగించి మరీ దానాలు ఇవ్వలేదా అని గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రాణం పోయినా మాట నిలబెట్టుకున్నారు అని. అవును. అందుకే ఈ కాలంలో కూడా అంటే ఇన్ని యుగాలు గడిచినా కూడా వారలన్ అటువంటి గొప్ప దానశీలురను మరచిరే ఈ లోకం మరచిపోయిందా, మరువలేదు కదా అని చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. అబ్బా, ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ఒక అత్యద్భుతమైన సైకలాజికల్ ట్రిక్ ఉందండి. ఏంటది? బలిచక్రవర్తి కేవలం అహంకారంతో ఉన్నవారి పేర్లు ఎక్కడ మిగలలేదు అని చెప్పి ఆపేలేదు.
వెంటనే దానికి పూర్తి విరుద్ధమైన శిబిచక్రవర్తి లాంటి వారిని ఒక బెంచ్ మార్క్గా తీసుకొచ్చాడు. అవును, నిజమే. ఒక పావురాన్ని రక్షించడానికి తన దేహంలోని మాంసాన్నే కోసి ఇచ్చిన మహాత్యాగి శిబి. ఆయన ఉదాహరణ చెప్పడం ద్వారా గురువు దగ్గర తన వాదనకు ఒక తిరుగులేని బలాన్ని చేకూర్చాడు. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. 100% నిజం. నెగిటివ్ ఏమిటో చెప్పి వెంటనే దానికి కౌంటర్గా పాజిటివ్ రోల్ మోడల్ని చూపించడం ద్వారా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అవును. ఇప్పుడు మనం విడివిడిగా చెప్పుకున్న ప్రతి పదార్థాన్ని మొత్తం కలిపి ఏ విధమైన గ్యాప్ లేకుండా విద్యార్థులకు ఒక చక్కటి సారాంశంగా చూద్దాం. తప్పకుండా. ఆ భావం వినడానికి చాలా బాగుంటుంది. బలి అంటున్నాడు, ఆచార్య, పూర్వం ఎంతో మంది రాజులున్నారు. వారికి ఎన్నో విశాలమైన రాజ్యాలున్నాయి. ఆ అధికారంతో వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని ఏమైంది? వారెవరూ ఆ సంపదలను తమ వెంట మూటగట్టుకొని పోలేదు. పోనీ ఈ ప్రపంచంలో కనీసం వారి పేర్లైనా మిగిలాయా అంటే అదీ లేదు. కాని దానికి భిన్నంగా శిబి చక్రవర్తి వంటి మహాత్ములు ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. అవును. అటువంటి గొప్ప త్యాగధనులను ఈనాటికీ లోకం మరువలేదు కదా. నా నిర్ణయం కూడా అదే అని బలిచక్రవర్తి తన దానగుణాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇది ఆ పద్యం యొక్క భావం. ఎంత అద్భుతమైన భావం! ఈ పదసంపద, పర్యాయపదాలు, నానార్థాల వెనుకున్న ఆంతర్యమేమిటో కొంచెం వివరిస్తారా? మంచి ప్రశ్న వేశారండి. వచనానికి పద్యానికి ఉన్న అసలైన తేడా అదే. పద్యంలో ప్రతి పదం ఒక ఆయుధం లాంటిది. ఒకే అర్థాన్నిచ్చే వేర్వేరు పదాలను పర్యాయపదాలు అంటాం. ఈ పద్యంలో ముఖ్యంగా 4 పదాలకు పర్యాయపదాలు చూద్దాం. మొదటిది సిరి. సిరి అంటే సంపద, ధనం, లక్ష్మి. ఇక్కడ సిరి అనే చిన్న పదం వాడటం వల్ల పద్యానికి ఒక రకమైన మృదుత్వమొచ్చింది. అవును. ధనం అనే కంటే సిరి అనడం బాగుంది కదా. రెండవది భూమి. భూమిని అవని, పుడమి, ధరణి, వసుధ అని కూడా పిలుస్తారు. మూడవది రాజు. రాజు అంటే ప్రభువు, నృపాలుడు, భూపతి అనే అర్థాలున్నాయి. నాలుగవది కోరిక. కోరికను వాంఛ, ఈప్సితం, ఇచ్ఛ అని పలు రకాలుగా అంటారు. భలే! మరి నానార్థాల సంగతి ఏంటి? ఇందులో అత్యంత ఆసక్తికరమైనవి నానార్థాలే. అంటే పదం ఒకటే ఉంటుంది, కాని అది ఉపయోగించే సందర్భాన్ని బట్టి వేర్వేరు అర్థాలనిస్తుంది. ఉదాహరణకు సిరి అనే పదం తీసుకుంటే దానికి సంపద అనే అర్థముంది, అలంకారమనే అర్థముంది, సాక్షాత్తు లక్ష్మీదేవి అనే అర్థం కూడా ఉంది. వావ్! ఒకే పదానికి ఇన్ని అర్థాలా? అవును. అలాగే రాజు. రాజంటే రాజ్యానికి ప్రభువు అని ఒక అర్థం. ఆకాశంలో ప్రకాశించే చంద్రుడు అని మరో అర్థం. అలాగే దేవతలకు రాజైన ఇంద్రుడు అని ఇంకో అర్థం కూడా ఉన్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకో విశేషమైన పదం పేరు. పేరు అంటే నామము అని అందరికీ తెలుసు కదా. దానికే కీర్తి అని మరో అర్థముంది. అలాగే మెడలో వేసుకునే హారము అని కూడా నానార్థముంది. అబ్బా! ఇది వినడానికి చాలా బాగుందండి. పదాలు కూడా జీవనదులులాగా కాలక్రమంలో తమ రూపాన్ని మార్చుకుంటాయా? ఈ భాషా పరిణామం, ప్రకృతి వికృతుల గురించి విద్యార్థులకు ఆసక్తి కలిగేలా ఎలా వివరించవచ్చు? ఖచ్చితంగా మార్చుకుంటాయి. భాష అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ మార్పులనే వ్యాకరణ పరిభాషలో ప్రకృతి వికృతులు అంటారు. ఓహో, అంటే ఏంటి? సంస్కృత, ప్రాకృత భాషల నుండి స్వల్ప మార్పులతో లేదా అసలు మార్పులు లేకుండా వచ్చిన పదాలు ప్రకృతి పదాలు. ఆ పదాలు సామాన్య జనుల నోళ్ళో నాని పలకడానికి సులువుగా రూపాంతరం చెందినప్పుడు అవి వికృతులవుతాయి. అర్థమైంది. ఈ పద్యంలోని ఉదాహరణలు చూస్తే మీకే సులభంగా అర్థమవుతుంది. సంస్కృతంలో శ్రీ అని ఉంటే అది తెలుగు ప్రజల నాలుకల మీద పడి సిరిగా మారింది. అవును, సిరి అనడం చాలా తేలిక. అలాగే రాజు అనే ప్రకృతి పదానికి రేడు అనేది వికృతి పదం. యశము అనే పదానికి అసము అనేది వికృతి. గర్వము పలకడానికి కాస్త కష్టం కదా, కాబట్టి అది గర్వముగా మారింది. పృథ్వీ కాస్త పుడమిగా రూపాంతరం చెందింది. ఇక బ్రహ్మ అనే పదం వాడుకలో సులువు కోసం బొమ్మగా మారింది. ఇది వింటుంటే ఎవరిదైనా బయోగ్రఫీ చదివినప్పుడు వారి తాత ముత్తాతలు ఎక్కడివారో తెలుసుకున్నంత ఉత్సాహంగా ఉంది. మరి ఈ పదాలు అసలు ఎందుకు పుట్టాయి? వాటి మూలమేమిటి? ఆ పూర్వతరాలను తెలిపేదే వ్యుత్పత్త్యార్థాలు అంటారండి. ఒక పదం ఎందుకు పుట్టింది, ఆ పేరే ఎందుకొచ్చింది అని ఇవి వివరిస్తాయి. ఉదాహరణకు భార్గవుడు అనే పదం తీసుకుందాం. ఈ పదం వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే,
భృగు మహర్షి వంశంలో పుట్టినవాడు కాబట్టి అతనికి భార్గముడు అని పేరొచ్చింది. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆయనే శుక్రాచార్యుడు. అవును. అలాగే రాజు ఈ పదమెలా పుట్టింది? తన పరిపాలన చేత ప్రజలను రంజింపచేయువాడు అంటే సంతోషపెట్టువాడు. అలా ప్రజలను రంజింపచేసేవాడు కాబట్టి రాజు అయ్యాడు. వావ్! ఒక నిమిషం, ఇక్కడ ఒక పెద్ద రాజకీయ తత్వం దాగి ఉందండి. రాజు అంటే అధికారం చెలాయించేవాడు కాదు, ప్రజలను సంతోషపెట్టేవాడు, ప్రజల సేవకుడు అని ఒకే ఒక్క పదంలో నిర్వచించేశారన్నమాట. ఎటిమాలజీలో ఇంత ఫిలాసఫీ ఉంటుందని నేను అనుకోలేదు. అవునండి. అలాగే ఇంకొక పదం యశస్సు కాములు అంటే యశస్సును అంటే కీర్తిని కోరుకొనువారు అని అర్థం. ఇక్కడ సంపదను కాదు, కేవలం కీర్తిని మాత్రమే ఆశించి దానం చేసే దానశీలురు అని అర్థమొస్తుంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మనం భాషలోని అత్యంత కీలకమైన, కొందరికి భయంగా అనిపించే భాగానికొద్దాం. అదే వ్యాకరణం. నేనెప్పుడూ ఒక మాట అంటుంటాను, వ్యాకరణం అనేది భాష యొక్క గణితం అని. నిజమే. కాని నిజాయితీగా చెప్పండి, మనం ఈ సందులు, సమాసాలు లాంటి ఫార్ములాలు ఎందుకు నేర్చుకోవాలి? అవి కేవలం పరీక్షల్లో మార్కుల కోసమేనా, లేక వాటి వెనక ఏదైనా సైన్స్ ఉందా? కేవలం మార్కుల కోసం అస్సలు కాడండి. వ్యాకరణమనేది భాషకు ఒక క్రమశిక్షణను, ఒక లయను ఇస్తుంది. ముఖ్యంగా సందులనేవి పదాలను కలిపి పలికేటప్పుడు పుట్టే ధ్వనులకు సంబంధించిన సైన్స్. దీనినొక రకంగా ఎకౌస్టిక్ ఇంజనీరింగ్ అని కూడా అనవచ్చు. అబ్బా, ఎకౌస్టిక్ ఇంజనీరింగ్! భలే చెప్పారు. అవును. ఈ పద్యంలోని సందులను చూద్దాం. మొదటిది గర్వోన్నతి. దీనిని విడదీస్తే గర్వ ప్లస్ ఉన్నతి. ఆకారానికి ఊకారం పరమైంది కాబట్టి ఓకారం వస్తుంది. ఇది గుణసంధి. ఆ రెండు కలిసినప్పుడు వచ్చే ఓ అనే శబ్దం పద్యానికి ఒక బలాన్నిస్తుంది. రెండవది వారేరి. విడదీస్తే వారు ప్లస్ ఏరి. మొదటి పదంలో చివర ఊ ఉంది, దానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. అలాగే పేరైనన్. విడదీస్తే పేరు ప్లస్ ఐనన్. ఇది కూడా ఉత్వసంధికి ఉదాహరణే. ఓహో. తర్వాత మరచిరి. దీనిని మరచిరి ప్లస్ ఏగా విడదీస్తాం. మొదటి పదం చివర ఇకారముంది కాబట్టి ఇది ఇత్వసంధి. ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. కాని ఇందాక మీరు నాతో మాట్లాడుతూ ఈ పద్యంలో ఒక ప్రత్యేకమైన సంధి ఉందని, అది పదానికి ఒక పంచ్ ఇస్తుందని అన్నారు. అదేమిటో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరిస్తారా? ఖచ్చితంగా. దాన్ని త్రికసంధి అంటారు. పద్యంలోని ఇక్కాలము అనే పదం గమనించండి. దీనిని విడదీస్తే ఈ ప్లస్ కాలము అవుతుంది. ఇక్కడ ఆ, ఈ, ఏ అనే మూడింటిని త్రికాలు అంటారు. సూత్రమేమిటంటే త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. అంటే ఈ అనే అక్షరం పక్కన ఉన్న ఖ అనే హల్లుకు అదే అక్షరం ఒత్తుగా వస్తుంది. అప్పుడది ఇక్కాలముగా మారుతుంది. ఒక్క నిమిషం, దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. పోతనగారు వ్యాకరణం కోసం ఈ కాలము అని రాయకుండా ఇక్కాలము అని ఎందుకు రాశారు? మనం మామూలుగా ఈ కాలము అని పలికినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అవును. కాని ఇక్కాలము అన్నప్పుడు మన నాలుక అంగిలికి బలంగా తగిలి ఒక ఒత్తిడి క్రియేట్ అవుతుంది కదా. అంటే ఆ పదం దగ్గర ఒక డ్రమాటిక్ పాజ్ ఇచ్చి శ్రోతలను అలర్ట్ చేయడానికి ఈ త్రికసంధిని వాడారన్నమాట. ఇది అసలైన ఇంజనీరింగ్. మీరు ఖచ్చితంగా పట్టుకున్నారండి. ఆ భావోద్వేగాన్ని పలికించడానికే కవులు సంధి సూత్రాలు ఉపయోగిస్తారు. ఇక సమాసాల విషయానికొస్తే రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం. విడివిడిగా చెప్పే కంటే కలిపి చెప్పినప్పుడు అర్థం మరింత స్పష్టమవుతోంది. సమాసాలేమున్నాయి ఇందులో? మొదటి పదం గర్వోన్నతి. దీని విగ్రహవాక్యం గర్వము చేత ఉన్నతి. చేత అనే విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము. ఓకే. రెండవ పదం సిబి ప్రముఖులు. దీని విగ్రహవాక్యం సిబి ప్రముఖుడుగా గలవారు. ఒక సమూహంలో ఎవరినైనా ఒకరిని ప్రధానంగా చేసి చెప్పినప్పుడు అది బహువ్రీహి సమాసము అవుతుంది. అర్థమైంది. మూడవ పదం యసహ కాములు. విగ్రహవాక్యం యశస్సును కోరువారు. ను అనే ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసము. చివరగా ఇక్కాలము. దీని విగ్రహవాక్యం ఈ కాలము. ఈ అనేది ఆ కాలాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్న విశేషణం. అది ముందుంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మరి దీన్ని 100 సంవత్సరాల పాటు మనుషుల పెదవుల మీద నిలిచేలా చేసిన ఆ సంగీతం ఎక్కడి నుండొచ్చింది? అలంకారాలు, ఛందస్సు గురించి వివరిస్తారా? తప్పనిసరిగా. పద్యానికి ఆకర్షణ తెచ్చేవి అలంకారాలే కదా. ఈ పద్యంలో 2 ముఖ్యమైన అలంకారాలు వాడారు.
మొదటిది శబ్దానికి సంబంధించిన అంత్యానుప్రాస అలంకారం. అంచానుప్రాస. అవును, పద్యపాదాల చివర ఒకే అక్షరం లేదా పదం మళ్ళీ రావడాన్ని అంత్యానుప్రాస అంటారు. పద్యం గమనిస్తే ప్రతి పాదం చివరన గలుగవే, పొందరే, జాలిరే, ఈరే, మరచిరే అని రే లేదా వే అనే అక్షరాలతో ఒక చక్కటి లయ ఏర్పడింది. ఈ లయ వల్లే పద్యం మనకు సులభంగా గుర్తుంటుంది. నిజమే, పాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక రెండవది అర్థానికి సంబంధించిన దృష్టాంతాలంకారం. ఒక విషయాన్ని సమర్థించడానికి ఒక ఉదాహరణను అంటే దృష్టాంతాన్ని చూపడం. బలిచక్రవర్తి తన దానగుణాన్ని సమర్థించుకోవడానికి శిబిచక్రవర్తిని సాక్ష్యంగా చూపించాడు గదా, కాబట్టి ఇది దృష్టాంతాలంకారం అవుతుంది. భలే! ఒకవైపు లయబద్ధంగా పాడుకోవడానికి అనువుగా రాస్తూనే ఇంకోవైపు లాజికల్గా ప్రూవ్ చేయడానికి ఉదాహరణ కూడా ఇచ్చేశారన్నమాట. మరి దీని ఛందస్సు గురించి కూడా చెప్పండి. ఈ పద్యం నడక వెనుకున్న రహస్యమేమిటి? ఇది శార్దూల విక్రీడితము అనే వృత్తపద్యం. శార్దూలము అంటే పెద్దపులి, విక్రీడితము అంటే ఆడుకోవడం. వావ్! పెద్ద పులి ఆడుకోవడమా? అవును, ఒక పెద్దపులి గంభీరంగా అడుగులు వేస్తూ వెళ్ళి అమాంతం ఎలా పంజా విసురుతుందో ఈ పద్యనడక అలా ఉంటుందండి. దీని లక్షణాలు చూస్తే ఇందులో ప్రతి పాదానికి వరుసగా మా, స, జ, స, తా, తా, గ అనే గణాలు వస్తాయి. అలాగే ప్రతి పాదంలో యతీస్థానం అంటే పద్యపాదంలో మొదటి అక్షరానికి నిర్దిష్టమైన మరో అక్షరానికి ఉండే మైత్రి అది 13వ అక్షరం దగ్గర కుదురుతుంది. పద్యపాదం చూడండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందరే. ఈ నడకలో మొదటి 12 అక్షరాలు పులి నెమ్మదిగా బరువుగా అడుగులు వేసుకుంటూ వస్తున్నట్లు ఉంటాయి. 13వ అక్షరం దగ్గర ఆ శబ్దం అమాంతం ఎత్తుకులేస్తుంది. అదే యతీస్థానం. అబ్బా, అద్భుతం! రెండవ పాదంలో ఉదాహరణగా చూస్తే వారేరి సిరి మూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై. ఇందులో మొదటి అక్షరం వా, 13వ అక్షరం దగ్గరున్న పాదం పోవం. ఈ యతీస్థానాల దగ్గర పద్యం తీసుకునే ఒక చిన్న కుదుపు ఆ పులి పంజా విసరడాన్ని గుర్తుచేస్తుంది. వందల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ పద్యం ఈ క్షణంలో కూడా మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కోమని చాలా స్పష్టంగా నిలదీస్తోంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విద్యా సంబంధిత విషయాల కోసం, మీ జ్ఞానాన్ని మరింత పదును పెట్టుకోవడం కోసం ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ. మరొక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.